హాయ్! హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో, మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. సో, మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రూ. 20,000 అందించడానికి ఇది సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క 20,000 సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ముందుగా ఏ జిల్లాలకు జమ అవుతాయి? అర్హతలేంటి? ఇలా చాలామందికైతే సందేశం అయితే ఉంది కదా! ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏపీ అన్నదాత సుఖీభ పథకం సంబంధించి గాని చూసుకున్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులన్నీ కూడా పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కానీ చూసుకున్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! సో, ఎవరైతే రైతులున్నారో సో, అర్హులు గల వారికి మనకి అన్నదాత సుఖీభ పథకం కింద రూ. 20,000 వరకు కూడా జమ చేస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, వాటికి సంబంధించి గాను 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే వెళ్లి కానున్నాయండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నీ కూడా పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులైతే ఎదురు చూస్తున్నారు. సో, వాటన్నిటికి సంబంధించి గాను మనకి కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుందండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క 14,000 సంబంధించి గాను 3 విడతల్లో విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, దీనికి సంబంధించి గాను మీరు కంపల్సరీగా ఈ కేవైసీ అయితే నమోదైతే చేయించుకోవాల్సి ఉంటుందండి. సో, ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం అయితే ఉందనమాట. సో, తొలి విడత కింద మనకి ఈ యొక్క నెలలో విడుదల చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. రేపెల్లోగా దీనికి అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.